హాయ్ ఫ్రెండ్స్. నేను అంటే క్విక్ రివిజన్స్ అయితే స్టార్ట్ చేశాను గ్రూప్ 2కి. మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి చిన్న చిన్న టాపిక్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇవాళ సింధు నాగరికత గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఫస్ట్ సింధు నాగరికతకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు ప్రాచీన కాలం అంటే ఏంటో చెప్తాను. ఈ ప్రాచీన కాలాన్ని 3 యుగాలుగా డివైడ్ చేశారనమాట. చారిత్రక పూర్వయుగం, సంధి యుగం, చారిత్రక యుగం. పూర్వయుగం అంటే ఏం లేదండి, లిపి లేదు, చరిత్రను మనం అధ్యయనం చేయలేమనమాట. అలాంటి కాలాన్ని పూర్వయుగం అంటాం. అయితే చారిత్రక సంధి యుగం అంటే లిపి ఉండి లిపిని చదవలేని కాలం. దీని కిందకే వస్తుంది మన సింధు నాగరికత. సింధు నాగరికత దేని కిందకొస్తుందండి? చారిత్రక సంధి యుగం కిందకొస్తుంది. అంటే లిపి ఉండి లిపిని చదవలేని కాలం అనమాట. అంటే సర్పలేఖన లిపి అనేది ఒకటుంది. కానీ ఎవరు ఇంతవరకు శాస్త్రవేత్తలు చదవలేకపోయారనమాట. అందుకని నేను మీకు సింధు నాగరికత ముందు ఈ చిన్న పాయింట్ కూడా నేను మీకు చెప్తున్నాను. అయితే ఈ 2 యుగాలు పురావస్తు శాస్త్రం మీద ఆధారపడి ఉండేయన్నమాట. నెక్స్ట్ చారిత్రక యుగం అంటే లిపి ఉండి చరిత్రను అధ్యయనం చేస్తాం. అంటే లిపి ఉంది, చరిత్రను కూడా అధ్యయనం చేసే ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మనకి తొలి మానవుడు అంటే ఎవరిని చెప్పాలంటే మహారాష్ట్రలోని బోరి గుహల్లో నివసించాడు. ఈయన ఆఫ్రికా ఖండం నుంచి అయితే వలస వచ్చాడని చెప్తున్నారు. అది 14 లక్షల సంవత్సరాల క్రితమని ఆధారాలు లభ్యమయ్యాయి అనమాట. నెక్స్ట్ మనం సింధు నాగరికతను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సింధు నాగరికత అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుంచి 1750 మధ్య కాలాన్ని మనం సింధు నాగరికత అంటాం. అయితే ఇది భారతదేశంలోని తొలి నాగరికత అనమాట. అయితే ఈ 2500 నుంచి 1700 అని చెప్పింది 1750 అని చెప్పింది ఆర్ఎస్ శర్మ అనమాట. అయితే మొదటి అవశేషాలు 1826లో మ్యాసన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడనమాట. అయితే ఈ అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయంటే హరప్పా త్రవ్వకాల్లో బయటపడ్డాయి 1921లో. అప్పుడు ఈ అధ్యయనం ప్రారంభమైంది. బట్ మొదటగా 1826లోనే ఈ అవశేషాలను కనిపెట్టారు కానీ అప్పుడుతో పరిశోధన ఆపేశారనమాట. తర్వాత మళ్ళీ 1921 హరప్పా తవ్వకాలతో ఈ అధ్యయనం అనేది ప్రారంభమైంది కాబట్టి హరప్పా నాగరికత అని కూడా అంటాం మనం. నెక్స్ట్ ఇది ఏ నదుల మధ్య ఉందంటే ఈ నాగరికత సింధు, సరస్వతి నదుల మధ్య ఉంది. అయితే దీనికి గల పేర్లు చెప్తాను. 4 పేర్లు ఉంటాయి మనకి. సింధు నాగరికతని ఎందుకన్నామంటే సింధు లోయలో ఉంది కాబట్టి సింధు నాగరికత. హరప్పా అంటే ఏంటంటే మొదటగా అవశేషాలు అక్కడ బయటపడ్డాయి కాబట్టి అంటే ఆ టైప్ సైట్ ఆధారంగా చెప్పారు హరప్పా నాగరికత అని. నెక్స్ట్ కాంస్యయుగ నాగరికత. అంటే ఏం లేదండి, వీళ్ళు రాగి, తగర మిశ్రమ లోహాన్ని వాడేవారు. అందుకని వీళ్ళని కాంస్యయుగ నాగరికత ప్రజలు అని కూడా అంటారు. నెక్స్ట్ చారిత్రక సంధియుగ చారిత్రక సంధియుగ నాగరికత. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! లిపి ఉండి లిపిని చదవలేని కాలం అనమాట. అంటే లిపి ఉంది కానీ చదవలేకపోయారు కాబట్టి. నెక్స్ట్ ఎస్ఆర్ రావు, ఫాదర్ హీరాస్, నట్వర్జ, రాజారాం వంటి గొప్ప పండితులు కూడా లిపిని చదవలేక విఫలమయ్యారు. అయితే బిట్టిలా అడగొచ్చు. లిపి ఉంది కానీ చదవలేక విఫలమైన పండితుల పేర్లు ఎస్ఆర్ రావు, ఫాదర్ హీరాస్, నట్వర్జ, రాజారాం అనమాట. అయితే ఈ సింధు లిపి ఎలా ఉందంటే మనకి కాళీబంగన్ అని ఒక ప్లేస్ ఉంది కదా రాజస్థాన్‌లో. అయితే ఈ కాళీబంగన్‌లో దొరికిన ఒక ముద్రిక ఆధారంగా సర్పలేఖన లిపి అని అయితే చెప్పారు. అయితే ఇది ఎలా ఉందంటే కుడి నుంచి ఎడమకుంటుంది, ఎడమ నుంచి కుడికి రాస్తారు సెకండ్ వర్డ్ వచ్చేసి. ఈ సర్పలేఖన లిపి నుంచే బ్రాహ్మి లిపి కూడా వచ్చిందని అలెగ్జాండర్ కన్నింగ్‌హోమ్ అయితే అభిప్రాయపడ్డారంట. సింధు లిపిలో మనకి సింధు నాగరికతలో స్ట్రీటైట్ ముద్రికలు ఉన్నాయి. అయితే ఇది ఎట్లా అంటే చిత్రలిపి ఆధారంగా చెప్తారు. అయితే మనకి తవ్వకాల్లో 4000కి పైగా ముద్రికలైతే లభించాయన్నమాట. అయితే ఈ ముద్రికలు ఎలాంటి ఆకారాల్లో ఉన్నాయంటే దీర్ఘ చతురస్రాకారం, వృత్తాకారం, చతురస్రాకారం. ఈ 3 నమూనాల్లో అయితే మనకి ముద్రికలు లభించాయి. నెక్స్ట్ సింధు సమకాలీన నాగరికతలు. అంటే సింధు నాగరికత ఉన్న టైంలో ఉన్న ఇతర నాగరికతలనమాట. అవి మనకి 3 ఇంపార్టెంట్‌గా చెప్తారు మనకి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటో చూద్దాం. సుమేరియా ఆర్ మెసపటోమియా నాగరికత. అంటే ఇది మన ప్రస్తుత ఇరాక్ ప్రాంతం అనమాట. ఈ నాగరికత. ఇది ఎక్కడుంది? టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నదీ లోయల్లో ఇది నాగరికత ఉంది. అయితే నెక్స్ట్ చైనా నాగరికత. ఇది హొయాంగ్‌హో నదీ లోయ దగ్గర ఉంది. అయితే దీన్ని యెల్లో రివర్ అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరేంటంటే చైనా దొక్కదాయని. తరచుగా వరదలు రావడం వల్ల ఈ హొయాంగ్‌హో నదిని చైనా దొక్కదాయని అని కూడా అంటారు. అయితే ఈజిప్ట్ నాగరికత ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఉంది, నైలు నది ప్రాంతాన. అప్పట్లో ఈజిప్ట్ నాగరికత కూడా ఉండింది. అయితే ఈ 2 నాగరికతలతో సింధు నాగరికత వాళ్ళకి సంబంధం లేదు కానీ మెసపటోమియా ప్రజలతో మాత్రం సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు కొనసాగాయని చెప్పి ఆధారాలైతే లభ్యమయ్యాయన్నమాట. సింధు నాగరికత విస్తీర్ణం ఎలా ఉంది అంటే సింధు నాగరికత విస్తీర్ణం ఉత్తరాన అంటే జమ్మూ కాశ్మీర్ వైపు మండా అనే ప్రాంతం దగ్గర సింధుకి ఉపనది అయిన చీనాబ్ నది ఒడ్డున వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ తూర్పున ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్‌లోని పూర్ ప్రాంతం దాకా ఉంది విస్తీర్ణం. అక్కడ ఏముందంటే యమున ఉపనది హిందాన్ నది దాకా ఉంది. నెక్స్ట్ దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ ప్రాంతం వరకు సింధు నాగరికత విస్తీర్ణం అయితే ఉంది. అక్కడేముంది గోదావరికి ఉపనది అయిన ప్రవరా నది ఒడ్డున దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ బెలూచిస్తాన్. పడమర అయితే బెలూచిస్తాన్ సత్కజందారో ప్రాంతం దగ్గర దస్త్ నది ఒడ్డుననమాట. ఈ సింధు నాగరికత విస్తీర్ణం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మొత్తం 13 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉందని చెప్తున్నారు. అయితే మనకి ఈ చైనా నాగరికత కన్నా ఈజిప్ట్ నాగరికత కన్నా 12 రెట్లు పెద్దదనమాట సింధు నాగరికత. అంటే సింధు నాగరికతే పెద్దదనమాట. నెక్స్ట్ సింధు నాగరికత జాతులు.
మనకి సింధు నాగరికత జాతులు ఎలా ఉన్నాయంటే మిశ్రమ సంస్కృతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫోటో గడ్డపు మనిషి బొమ్మ ఆధారంగా మొహంజోదారోలో లభించింది కదా గడ్డపు మనిషి బొమ్మ. దాని ఆధారంగా మంగోలాయిడ్ జాతి అని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి కాంస్యంతో చేసిన నాట్యగత విగ్రహం కూడా బయటపడింది కదా! దాన్ని బట్టి ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి అని చెప్పారు. నెక్స్ట్ థర్డ్ వన్‌కి ఆల్ఫినాయిడ్ జాతి అని చెప్పారు గానీ ఆధారాలు లేవు. నెక్స్ట్ మెడిటేరియనియన్ జాతి. ఈ జాతి ఏంటంటే ఇది మెడిటరేనియన్ అనేది జాతి పదం. అయితే వీళ్ళు ద్రావిడ భాష ఎక్కువగా మాట్లాడేవారట. దాంతో వీళ్ళని ద్రావిడ నాగరికత ప్రజలు కూడా అని కూడా అంటారు. అయితే మొత్తం సింధు నాగరికత జాతులు ఎన్ని అంటే 4 అని చెప్పొచ్చు. మంగోలాయిడ్, ప్రోటోఆస్ట్రలాయిడ్, ఆల్ఫినాయిడ్, మెడిటరేనియన్. నెక్స్ట్ సింధు నాగరికత అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంపార్టెంట్వి. మార్టిమర్ వీలర్ అనే ఒక శాస్త్రవేత్త ఏమని చెప్పారంటే వీళ్ళు మెసపటోమియాకి చెందినోళ్ళు, వీళ్ళకి నాగరికతకు రెక్కలున్నాయి కాబట్టి వీళ్ళు వలస వచ్చారు అని చెప్పారట. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే మాతృదేవతలను పూజించేవారు కదా అమ్మ తల్లిని. అలాగే స్ట్రీటైట్ ముద్రికలు, స్నానవాటికలు, ధాన్యాగారాలు వీటన్నిటిని పూజించేవాళ్ళు కదా, అవి మెసపటోమియాలో కూడా ఉన్నాయి. సో వీళ్ళు మెసపటోమియా నుంచి వచ్చారని చెప్పారు. బట్ ఆధునిక చారిత్రకారులు ఏమన్నారంటే దీన్ని తిరస్కరించారు. ఎందుకంటే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణం, భూగర్భ కాలువలు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ సింధు నాగరికతలో. బట్ మెసపటోమియా నాగరికతలో వాళ్ళది గ్రామీణ నిర్మాణం అంటే గ్రామాలు ఉండేవి. పట్టణ నిర్మాణం ఉండేది కాదు, గ్రామీణ నిర్మాణం అనమాట. సో అందుకని ఈ ఆధునిక చరిత్రకారులు తిరస్కరించారు. మళ్ళీ వీళ్ళు క్యూనిఫామ్ లిపిని వాడారు మెసపటోమియా వాళ్ళు. బట్ సింధు వాళ్ళు ఏంటి చిత్రలిపిని వాడారు. అలాగే వీళ్ళు స్తూపాకార ముద్రికలు వాడారు మెసపటోమియా వాళ్ళు. బట్ వీళ్ళేంటి సింధు నాగరికత వాళ్ళు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకార ముద్రికలు వాడారు. సో ఆధునిక చరిత్రకారులు దీన్ని కూడా తిరస్కరించారు. నెక్స్ట్ రఫిక్ మొఘల్ పరికల్పన. ఇదేంటంటే ఈయన పాకిస్తాన్కి చెందిన శాస్త్రవేత్త అనమాట. ఈయన బెలుచిస్తాన్లోని ప్రజలే వీళ్ళు వలస వచ్చారు అని చెప్తాడు. అయితే బెలుచిస్తాన్లో ఎవరున్నారంట? జోబ్ సంస్కృతి, కుల్లి, క్వెట్టా, నల్ సంస్కృతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తామ్ర శిలాయుగానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళని ఎందుకు చెప్పాడు అంటే వీళ్ళు జోబ్ సంస్కృతి వాళ్ళు ఎద్దు లింగాల్ని పూజిస్తారు. అలాగే క్వెట్టా, నల్ సంస్కృతి, కుల్లి వాళ్ళు దహన సంస్కారాలు వాళ్ళకి ఈ సింధు నాగరికత వాళ్ళకి పోలి ఉన్నాయంట. అందుకని వీళ్ళు తామ్ర శిలాయుగానికి చెందిన వాళ్ళు అని చెప్పారు. బట్ ఆధునిక చరిత్రకారులు ఏమన్నారంటే వీరికి మిశ్రమ లోహ పరిజ్ఞానం లేదు. అంటే వీళ్ళు రాగి, తగర మిశ్రమాలు వాడేవాళ్ళు కదా సింధు నాగరికత ప్రజలు. బట్ వీళ్ళకి మిశ్రమ లోహ పరిజ్ఞానం లేదు ఈ సంస్కృతుల వాళ్ళకి. సో అందుకని వీళ్ళు అదిగా గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టణ నిర్మాణం, భూగర్భ కాలువలు ఇవన్నీ చాలా శాస్త్రీయంగా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా తిరస్కరించారు. నెక్స్ట్ ఘోష్ హెచ్డి సంకాలియా పరిపాలన. ఈయనేం చెప్పాడంటే వీరు పూర్తిగా స్వదేశీయులని చెప్పాడు. గణనీయమైన ప్రగతి సాధించారు, నవీన తామ్ర శిలాయుగ సంస్కృతికి చెందినవారు అని అన్నారు. అంటే వీళ్ళు విదేశీ నుంచి ఎక్కడి నుంచో రాలేదు, స్వదేశంగానే ఉన్నారు అని చెప్పాడు. అయితే వీళ్ళు నవీన యుగంలో ఎలా ఉందంటే సంస్కృతి, మెహర్గర్లో ఉన్న టెర్రకోట బొమ్మలు అంటే టెర్రకోట బొమ్మలు ఉన్నాయి, వైడూర్యంతో చేసిన పూసలు ఉన్నాయి, స్ట్రీటైట్తో చేసిన ముద్రికలు ఉన్నాయి. ఇవన్నీ నవీన శిలాయుగ సంస్కృతికి సంబంధించినవి అనమాట. అందుకని ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ తామ్ర శిలాయుగ సంస్కృతి. తామ్ర శిలాయుగం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఈ సంస్కృతుల వాళ్ళు. వీళ్ళు దగ్గర ఏంటంటే అమ్రి సంస్కృతి, ధాన్యాగారం ఉంది, కోట్జీ సంస్కృతి అంటే కోట నిర్మాణం ఉంది, సోది సంస్కృతి రాజస్థాన్లో కూడా ఉంది. దీన్ని బట్టి తామ్ర శిలాయుగ సంస్కృతి అని కూడా ఈయన కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సింధు నాగరికత ప్రధాన పట్టణాలు అనమాట. ఇది ఎలా అంటే ఇవి పట్టణాలు ఎన్ని ఉన్నాయో మీకు అంటే ఇంపార్టెంట్ ఒక 12-13 ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హరప్ప, చాలా ఇంపార్టెంట్ ఇది. హరప్పాని ఎవరు కనుగొన్నారు? దయారాం సహాని అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఎక్కడ? రావి నది ఒడ్డున అనమాట. అది ఎక్కడుందంటే హరప్ప పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. 1921లో కనుగొన్నారు హరప్పాని. అలాగే మెహంజోదారో పట్టణం, దీన్ని 1922లో కనిపెట్టారు. అయితే ఇది కూడా పాకిస్తాన్ సింధు ప్రాంతం అనమాట. ఇది ఎక్కడుందంటే సింధు నదికి కుడివైపున. నెక్స్ట్ దీన్ని ఎవరు కనిపెట్టారు? ఆర్డి బెనర్జీ అనే అతను మెహంజోదారాని కనిపెట్టారు. మెహంజోదారో బెనర్జీ అలా గుర్తుపెట్టుకోండి. హరప్ప అంటే దయారాం సహాని, హర అంటే హరి దయగలవాడు అనేది గుర్తుపెట్టుకోండి, దయారాం సహాని. నెక్స్ట్ థర్డ్ వన్ సత్యజందారో. ఈ ప్రాంతాన్ని 1931లో కనుగొన్నారు. అయితే ఇది కూడా బెలుచిస్తాన్లోని పాకిస్తాన్ ప్రాంతం. అరియల్ స్టీన్ అనే అతను శాస్త్రవేత్త సత్యజందారోని కనిపెట్టాడు. స్టీను సత్యజన్, ఆరియల్ సత్యజన్ ఇలా గుర్తుపెట్టుకోండి. సత్యజందారో, ఆరియల్ స్టీన్. ఈయన దస్తు నది ఒడ్డు. సత్యజందారో ప్రాంతం ఎక్కడంటే దస్తు నది ఒడ్డున అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చాన్హుదారో. ఇది కూడా 1931లో కనిపెట్టారు. ఇది కూడా పాకిస్తాన్లోని సింధు ప్రాంతం. ఎంజీ మజుందార్ అనే చాన్హుదారో మజుందార్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఎంజీ మజుందార్ అనే శాస్త్రవేత్త సింధ్ అనే ప్రాంతాన్ని అంటే చాన్హుదారో ప్రాంతాన్ని సింధు దగ్గర, సింధు నది ఎడమవైపు అనమాట దీన్ని కనిపెట్టింది. నెక్స్ట్ వన్ వచ్చి రంగపూర్. ఇది 1953లో కనుగొన్నారు. గుజరాత్ ప్రాంతం అనమాట. రంగపూర్ అనేది ఎక్కడుందంటే గుజరాత్. దీన్ని ఎంఎస్ వ్యాట్స్ అనే ఆయన కనిపెట్టారు. రంగపూర్ వ్యాట్స్ బాదర్ నది ఒడ్డు అనమాట. అంటే రంగపూర్ అనేది ఎక్కడుంది? బాదర్ నది ఒడ్డు. సింధు నాగరికత పట్టణాల్లో 1955లో మొత్తం 3 కనిపెట్టారనమాట. అవేంటి అని అంటే లోతాల్, రోపార్, కోట్జీ. లోతాల్ అనేది గుజరాత్ ప్రాంతం. ఈయన ఎస్ఆర్ రావ్ అనే శాస్త్రవేత్త బొగావో నది ఒడ్డున లోతాల్ ప్రాంతాన్ని కనిపెట్టాడు. నెక్స్ట్ రోపార్, ఇది పంజాబ్లో ఉంది.
వైడి శర్మ అనే అతను సట్లెజ్ నది ఒడ్డున రోపార్ అనే ప్రాంతాన్ని పంజాబ్లో కనుగొన్నారు. నెక్స్ట్ కోట్జీ ప్రాంతం, ఇది సింధ్ పాకిస్తాన్లో ఉంది. సింధు నది దగ్గర కోట్జీ. మ్యాక్సిమం సింధ్ పాకిస్తాన్ అంటే సింధు నది ఉంటుంది. అయితే కుడివైపు నదే ఎడమవైపు నదే అనేది కూడా ఒకసారి చూసుకోండి. మీకు అంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 2 టాపిక్స్లో. నెక్స్ట్ కాళీబంగన్, ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. కాళీ అంటే నల్లని ప్రాంతం అని అనమాట. ఇది ఎక్కడ? గగ్గర్ సరస్వతి నది ఒడ్డు. గగ్గర్ అన్న సరస్వతి నది అన్న ఒకటే. సరస్వతి నది ఒడ్డున రాజస్థాన్ ప్రాంతంలో బీబీలాల్ అనే శాస్త్రవేత్త కాళీబంగన్ని కనిపెట్టాడు. నెక్స్ట్ 1975లో బనవాలి, ఆర్ఎస్ బిస్త్ అనే శాస్త్రవేత్త సరస్వతి నది ఒడ్డున బనవాలి అనే ప్రాంతాన్ని కనుగొన్నారనమాట. బనవాలి, బిస్త్ అలా గుర్తుపెట్టేసుకోండి. రోపార్ శర్మ, లోతాల్ ఎస్ఆర్ రావు, కోట్జీ ఎఫ్ఏ ఖాన్, కోట్ ఖాన్, కాళీబంగన్ బీబీలాల్, కాళీ లా బీబీలాల్ అలా గుర్తుపెట్టుకోండి. బనవాలి, బిస్త్. నెక్స్ట్ 1961 తర్వాత యాక్చువల్గా ఇది రావాలి. 1963లో రాఖీ గర్హీబ్ అనే ప్రాంతాన్ని హర్యానాలో సూరజ్మల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారనమాట. ఇది కూడా గగ్గర్ అండ్ హక్రార్ దృషద్వతి నది ఒడ్డున కనుగొన్నారు. నెక్స్ట్ ధోలవీర, ఇది 1991లో గుజరాత్ ప్రాంతంలో జేపీ జోషి అనే ఆయన కనుక్కున్నారు ధోలవీర ప్రాంతాన్ని. నెక్స్ట్ 250కి పైగా పట్టణాలు గుర్తించారు, కానీ అందులో ఇవి ముఖ్యమైనవి అనమాట. నెక్స్ట్ సింధు నాగరికత నగర నిర్మాణం ఎలా ఉండేది? ఇది ఎలా ఉండేదంటే ఎగువ నగరం, దిగువ నగరంగా రెండిటిగా డివైడ్ అయి ఉన్నాయన్నమాట. ఎగువ నగరంలో ఏంటంటే పురోహితులు, పాలకులు, ధనిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. దిగువ నగరంలో సామాన్య ప్రజలు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ప్రతి నగరం ఏంటంటే ఎగువ దిగువ అని విభజించారు కదా, కోట గోడలు ఉండేవి అనమాట. అయితే అలా కోట గోడ లేని ప్రాంతం, కోట లేని ఏకైక ప్రాంతం ఉంటుంది చాన్హుదారో. ఇది ఎక్కడుంది? చాన్హుదారో అనే ప్లేస్, ఇది చాన్హుదారో. అయితే ఇక్కడ నగర విభజన లేదనమాట, నగరాన్ని విభజించలేదు. అలాగే కోట లేని ఏకైక నగరం ఏంటి అని అంటే చాన్హుదారో అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ధోలవీర, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే 3గా విభజించారు. ఈ ధోలవీర ప్రాంతం గుజరాత్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎగువ నగరం, మధ్య నగరం, దిగువ నగరం 3గా విభజించారనమాట. ఈ 2 స్పెషల్ అనమాట. మిగతా అన్ని ఎగువ నగరం, దిగువ నగరంగా ఉంటే చాన్హుదారోలో మాత్రం నగర విభజన లేదు, కోట లేదు. ధోలవీరాలో ఏంటంటే 3గా విభజించారు. యాక్చువల్గా 2 అయితే, అంటే ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు, 3 నగరాలుగా విభజించిన ప్రాంతం ఏది? ధోలవీర. కోట లేని ఏకైక నగరం ఏదంటే చాన్హుదారో. నెక్స్ట్ వాళ్ళు గ్రిడ్ పద్ధతి అనుసరించారనమాట. అంటే 90 degrees కోణం. అంటే ఎట్లా అంటే అన్ని సమానంగా ఉండేవి. అంటే ఎట్లా అంటే చదరంగపు బల్ల మాదిరి విభజించారనమాట. సమాన కొలతలతో రహదారులు ఉండేవి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే హర్యానాలోని బన్వాలీలో తప్ప మిగతా అన్నింటిలో గ్రిడ్ నిర్మాణం ఉంది. అంటే హర్యానాలో గ్రిడ్ నిర్మాణం లేదు, సమానంగా లేవు రహదారులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, సింధు ప్రజలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అట్లాగే వీళ్ళకి భూగర్భ కాలువలు, పట్టణ నిర్మాణాలు చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ లోతాల్లో తప్ప మిగతా అన్నింటిలో కిటికీలు, తలుపులు రహదారి వైపు కాకుండా వెనక వైపు ఉండేవన్నమాట. అంటే లోతాల్లో మాత్రం కిటికీలు, తలుపులు ముందు రోడ్డు వైపు పెట్టారు. మిగతా అన్ని ప్రాంతాల్లో రహదారి వైపు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేసుకున్నారనమాట. మీకు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి అసలు ఏ పట్టణంలో ఏమేమి బయటపడ్డాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పట్టణం వచ్చి మెహంజోదారో. ఇది ఎక్కడుంది అనుకున్నాం మనం? సింధ్ పాకిస్తాన్ ప్రాంతం కదా. అయితే సింధ్ భాషలో మెహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం అనమాట. ఇది 7 సార్లు వరదల్లో ధ్వంసమై తిరిగి నిర్మించారంట. అంటే అక్కడ సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా వరదలకి గురయ్యే వాళ్ళు కదా. అయితే ఈ మెహంజోదారో అనేది 7 సార్లు తిరిగి నిర్మించారు. అంటే చూడండి వాళ్ళకి ఎంత ఓపికో. వరదల్లో ధ్వంసమైనా సరే ఈ పట్టణాన్ని వాళ్ళు నిర్మిస్తూనే ఉన్నారు. అక్కడ మళ్ళీ నిర్మించడం కూడా పెద్ద పెద్దవన్నమాట. మహాస్నాన వాటికలు, మహాధాన్యాగారాలు, అసెంబ్లీ హాలు, దేవాలయం ఇవన్నీ నిర్మించారంట. మళ్ళీ అక్కడ ఏం బయటపడిందంటే కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపం కూడా ఒకటి బయటపడింది. నెక్స్ట్ కాంస్యంతో చేసిన నాట్యగత్తె బొమ్మ, స్ట్రీటైట్తో చేసిన గడ్డపు మనిషి బొమ్మ ఇవి ఉన్నాయి కదా సింధు నాగరికతవి. ఆ 2 కూడా ఇక్కడే బయటపడ్డాయి. నెక్స్ట్ కాంస్యంతో చేసిన రంపం ఒకటి, రాగితో చేసిన ఖడ్గం. కాంస్యంతో రంపం, రాగితో ఖడ్గం ఈ 2 కూడా బయటపడ్డాయట. అలాగే మెసపటోమియాకి చెందిన 3 స్తూపాకార ముద్రికలు బయటపడ్డాయి. దీనివల్ల మనకేం చెప్పొచ్చు? నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మెసపటోమియా నాగరికత ప్రజలతో వాణిజ్యం కొనసాగింది వీళ్ళకి. అయితే అక్కడ మెసపటోమియాలో మెసపటోమియాకి చెందిన 3 స్తూపాకార ముద్రికలు ఇక్కడ లభ్యమయ్యాయి మెహంజోదారోలో. అంటే వాణిజ్యం చేశారని చెప్పొచ్చు మనం ఈ ఆధారంతో. నెక్స్ట్ ఇంకేం బయటపడ్డాయి? పశుపతి దేవ ముద్రిక ఒకటి, ఎద్దు బొమ్మ ముద్రిక ఒకటి, రాళ్లతో చేసిన లింగాలు కానీ ముద్రికలు కానీ ఎక్కడ బయటపడ్డాయి అంటే మెహంజోదారోలో. బొమ్మలు కూడా మెహంజోదారో. అలాగే పెద్ద ధాన్యాగారాలు, మహాస్నానవాటిక, మహాధాన్యాగారాలు, అసెంబ్లీ హాల్ కానీ, దేవాలయం ఇవన్నీ మెహంజోదారోలోనే బయటపడ్డాయి. నెక్స్ట్ హరప్పాలో ఏంటంటే 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు బయటపడ్డాయి. అంటే ఇక్కడ ఇది మహాధాన్యాగారం అంటే ఇక్కడ వేరియేషన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మహాధాన్యాగారం అయితే మెహంజోదారో. బట్ 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు అంటే హరప్పాలో బయటపడ్డాయి. మళ్ళీ కాంస్యంతో చేసిన దర్పణాలు, చెక్కతో చేసిన శవపేటిక హరప్పాలో బయటపడ్డాయి. నెక్స్ట్ ఇరుకైన గదులతో వరుసగా ఇళ్ళు కూడా హరప్పాలోనే బయటపడ్డాయి. ఎడ్లబండి, కొలబద్ద, కుమ్మరి చక్రం, నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ
హరప్పాలో నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెహంజోదారోలో ఏమో బొమ్మలు, ముద్రికలు, ధాన్యాగారాలు ఇలా అయితే హరప్పా ఏంటి అంటే హరప్పాలో నాగరికత అని ఎలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ వాణిజ్యం ఎక్కువగా జరిగిందని గుర్తుపెట్టేసుకోండి. వాణిజ్యం అంటే దాని అర్థం ఏంటి? ధాన్యాగారాలు ఉండేవి తినడానికి, నెక్స్ట్ దర్పణాలు ఉండేవి, శవపేటికలు ఉండేవి, ఇళ్ళు ఉంటాయి, ఎడ్ల బండి, కొలబద్ద వ్యాపారానికి అవసరమైనవి ఇవి ఇవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. కుమ్మరి చక్రం అంటే కుండలు తయారు చేసేవాళ్ళని. అట్లాగే వాణిజ్యం ఎక్కువ చేసేవాళ్ళు కాబట్టి జెంట్సే ఉన్నారు కాబట్టి నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ కూడా బయటపడిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాన్హుదారో. చాన్హుదారో ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా పాకిస్తాన్ సింధు ప్రాంతం కదా. ఇక్కడ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కోట లేని ఏకైక నగరం ఏంటంటే చాన్హుదారో. నెక్స్ట్ కాంస్యంతో చేసిన ఎడ్ల బండి ఒకటి బయటపడిందంట, కాంస్యంతో చేసింది. అలాగే పిల్లికి సంబంధించిన ఆధారాలు కానీ సిరాకుండ కానీ చాన్హుదారాలో బయటపడ్డాయి. నెక్స్ట్ లోతాల్ అనగానే మనకి ఏం గుర్తురాలంటే ఓడరేవు పట్టణం. ఇది ఒక ఓడరేవు పట్టణం అనమాట. ఇక్కడ నౌకాశ్రమం ఉంది అనేసి గుర్తుపెట్టేసుకోండి. లోతాల్ అనగానే ఓడరేవు పట్టణం. దీన్ని కూడా మనం లోతాల్ ఎక్కడ కనిపెట్టారు? గుజరాత్లో కనిపెట్టారు లోతాల్. ఇక్కడ మృతుల దిబ్బ అని అర్థం. ఇది కూడా ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి? హోమగుండం, చదరంగపు బల్ల, టెరకోటతో చేసిన గుర్రపు బొమ్మ, కాంస్యంతో చేసిన కొలబద్ద. కాంస్యంతో చేసిన ఎడ్ల బండి అంటే చాన్హుదారో, కాంస్యంతో చేసిన కొలబద్ద అంటే లోతాల్. అలాగే బియ్యం గింజలు కూడా లోతాల్లోనే మనకి లభ్యమయ్యాయట. దీని ఆధారంగానే వరి కూడా పండించారని చెప్పి చెప్తారు. అలాగే పర్షియన్ గల్ఫ్కు చెందిన ముద్రిక ఒకటి, ఓడరేవు కలిగిన ముద్రిక ఒకటి. అంటే ఈ ఓడరేవు ముద్రికలన్నా పర్షియన్ గల్ఫ్ అంటే వ్యాపారం చేశారు కదా, ఆటి ముద్రికలు ఎక్కడ దొరికాయంటే లోతాల్లో. అలాగే ద్విఖననం, ఒక సమాధిలో 2 అస్థిపంజరాలు ఉన్నాయంట. అంటే ఒక్క సమాధిలోనే ఇద్దరిని ఖననం చేసేసేవాళ్ళు. అది కూడా ఎక్కడ బయటపడిందంటే లోతాల్లో. అలాగే బంగారము, రాళ్లతో చేసిన పూసలు, రాగి గాజులు కూడా బయటపడ్డాయి లోతాల్లో. నెక్స్ట్ కాళీబంగన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాళీ అంటే నల్లటి గాజులు అని అర్థం. అంటే నల్లని సంబంధించిన ప్రాంతాలన్నీ కాళీబంగన్లో బయటపడ్డాయని గుర్తుపెట్టుకోండి. హోమం అంటే ఏంటి? హోమం చేసిన తర్వాత నల్లగా ఉంటుంది కదా, 7 హోమగుండాలు అనేది కాళీబంగన్. నెక్స్ట్ నాగలితో దున్నిన భూమి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా, కాళీబంగన్. జంతు పనులకు సంబంధించిన అంటే జంతు బలిస్తారనమాట. బలివ్వడం అంటే కాల్చడమే కదా, కాల్చడము, నరకడము, తర్వాత బలిస్తారు కదా, అది నల్లగా అనేది గుర్తుపెట్టుకోండి, నలుపుకు గుర్తులాగా. అలా కాళీబంగంలో దొరికిన ఈ ఆధారాలు. నెక్స్ట్ బనవాలిలో 11 గదులు కలిగిన భవనం ఒకటి బయటపడింది. భవనం బనవాలి గుర్తుపెట్టేసుకోండి. 11 గదులు కలిగిన భవనం ఎక్కడ బయటపడింది? బనవాలి ప్రాంతం. అట్లాగే మీకు బనవాలిలో నేను చెప్పాను కదా, హర్యానా బనవాలిలో ఉన్న ప్రాంతంలో తప్ప మిగతా అన్నింటిలో కూడా ఎట్లా ఉంది? నగర నిర్మాణ శైలి ఏమీ కనిపించదు అక్కడ. నెక్స్ట్ టెరకోటతో చేసిన నాగలి బొమ్మ ఒకటి, పులిబొమ్మ ముద్రిక ఒకటి కూడా బనవాలిలో ఉంది. నాగలి బొమ్మ బనవాలి, పులిబొమ్మ ముద్రిక బనవాలి. నెక్స్ట్ సర్కోటాడ అంటే ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతం అనమాట. కచ్ ప్రాంతంలోని ఒక నగరం. అయితే ఇక్కడ ఏం బయటపడ్డాయి? గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ కుండల్లో శవాన్ని పెట్టి ఖననం చేసే పద్ధతి కూడా ఈ సర్కోటాడాలో కనిపెట్టారు. అంటే కుండలో పెట్టి శవాన్ని కాల్చేసేవాళ్ళట. అది ఎక్కడ అంటే సర్కోటాడ. నెక్స్ట్ 8ది దోలవీర. ఇది జలాశయము, స్టేడియము ఇక్కడే బయటపడ్డాయి. దోలవీర అంటే స్టేడియం ఎక్కడ బయటపడింది అని అడుగుతారు. దోలవీర. జలాశయం ఎక్కడ బయటపడింది? దోలవీర అని చెప్పొచ్చు. పట్టణాలు అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి సింధు రాజకీయ మరియు పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఇది కౌశాంబి అనే శాస్త్రవేత్త ఇది పురోహితుల పాలనని, మతపరమైన రాజ్యమని చెప్పాడు. ఆర్ఎస్ శర్మ అనే ఆయన ఇది లౌకిక రాజ్యమని, మతపరమైన రాజ్యం కాదు, వర్తకులు పరిపాలించారని చెప్పాడనమాట. నెక్స్ట్ ఏఎల్ భాషం అని ఆయన ఇక్కడ ఒక బలమైన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అయితే ఉందని చెప్పారు. నెక్స్ట్ గార్డెన్ చైల్డ్ అనే అతను, చైల్డ్ అనగానే మున్సిపల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చెప్పాడంటే మున్సిపల్ పాలన కొనసాగింది అంటే స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు అలా చెప్పాడంటే వీళ్ళకి పట్టణ నిర్మాణం అవన్నీ రహదారులు బాగా వేసుకున్నారు కదా, అవి అయితే స్థానిక ప్రభుత్వాలు ఉంటేనే అలాంటివి సాధ్యమవుతాయి అని చెప్పి ఈయన చెప్పారనమాట. నెక్స్ట్ వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? వీళ్ళది అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ అనమాట. అంటే బాగా రిచ్గానే ఉండేవాళ్ళు. ఎలా అంటే వీళ్ళు వ్యవసాయాన్ని బాగా చేసేవాళ్ళు అనమాట. అది అంటే ఎట్లా? అది కూడా గోధుమలు, బార్లీ, పత్తి, ఆవాలు, పండ్లు, కూరగాయలు అన్నీ పండించేవాళ్ళు. అలాగే లోతాల్లో బియ్యం గింజ లభ్యమైంది కదా, వరి కూడా పండించారని అర్థమవుతుంది. నెక్స్ట్ రంగపూర్లో వరి పొట్టు ఆధారాలు లభ్యమయ్యాయి అనమాట. ఇంకోటి వీళ్ళకి నాగలి పరిజ్ఞానం అయితే బాగా ఉంది. కానీ వీళ్ళకి ఇనుము తెలియదు. ఇనుము తెలియని ప్రజలు ఎవరు అంటే సింధు నాగరికత ప్రజలు. అలాగే రాగి కాంస్యంతో చేసిన ఆయుధాలు పనిముట్లుగా వీళ్ళు వాడేవాళ్ళు అనమాట. అంటే ఎక్కువగా వీళ్ళు మిశ్రమ లోహాన్ని యూజ్ చేశారు కదా, రాగి కాంస్యంతో ఉన్న ఆయుధాలు వీళ్ళు బాగా వాడేవాళ్ళు. నెక్స్ట్ ఇంగ్లీష్ బాండ్గా పిలిచే తాపీ పనిని కూడా వీళ్ళే కనిపెట్టారు మొదటగా. అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్స్ కూడా బాగుండేవి కదా, మహాధాన్యాగారాలు, మహాస్నాన వాటికలు నిర్మించేవాళ్ళు. సో వీళ్ళే మొదటగా మనకి తాపీ పని అనేది కూడా ఇంగ్లీష్ బాండ్ అని పిలిచే ఒక తాపీ పనిని కనిపెట్టారు. నెక్స్ట్ వీళ్ళకి నౌకా పరిశ్రమలు ఉన్నాయి. అలాగే రాళ్లతో చేసిన పూసలు చేసేవాళ్ళు, గవ్వలు, ఆభరణాల పరిశ్రమలు ఉండేవి. అవి ఎక్కడ ఉన్నాయంటే లోతాలు, చాన్హుదారాలో గవ్వల ఆభరణాల పరిశ్రమలు అయితే ఉన్నాయని ఆధారాలు లభ్యమయ్యాయి. నెక్స్ట్ సామాజిక వ్యవస్థ ఎలా ఉండేది అంటే
జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం అంటే ఈయన ఒక శాస్త్రవేత్త. ఈయన ఏం చెప్పాడంటే సింధు ప్రజలు మాతృస్వామ్యం పాటించారు. అంటే ఎక్కువగా అమ్మ తల్లిని పూజించారు కాబట్టి వీళ్ళకి మాతృస్వామ్యం అనేది ఉందని చెప్పి కనిపెట్టారు. అయితే స్త్రీమూర్తుల బొమ్మలు కూడా ఎక్కువగా లభించడం వల్ల వీళ్ళు అలా అనుకోని ఉండొచ్చు. అలాగే సింధు ప్రజలు అలంకార ప్రియులనమాట. వాళ్ళు లిప్‌స్టిక్స్ కానీ, మేకప్‌కి సంబంధించినయి అన్నీ వీళ్ళు వాడేవాళ్ళు. సౌందర్య సాధనాలు ఎక్కువుంటాయట. అలాగే బంగారము, వెండి, వైడూర్యాలు వీళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. అయితే అవి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు? వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళనమాట. అయితే వీళ్ళకి కుల వ్యవస్థ లేదు కానీ, సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు, వివక్షతలు బాగా ఉన్నాయి. అంటే ఏంటి ధనిక వర్గం, పేద వర్గం వీళ్ళేంటి కట్టడాలు నిర్మించేటప్పుడు ఎగువ నగరం, దిగువ నగరం అని 2గా నిర్మించుకున్నారు కదా! అంటే దాని అర్థం ఏంటంటే వివక్షత ఉండేది. అంటే పరిపాలించే వాళ్ళకి ఒకళ్ళకు, సామాన్య ప్రజలకేమో కింద నగరాల్లో ఉండేవాళ్ళు. దాన్ని బట్టయితే ఇది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ వ్యాపార వాణిజ్యాలు ఎట్లా ఉండేదంటే మన ప్రధాన రేవుపట్నం లోతాల్లో ఉన్నాయి కదా! ఆధారాలు లభ్యమయ్యాయి కదా! అయితే మెసపటోమియా ప్రజలతో వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆధారాలు లభించాయి. ఎట్లా మెసపటోమియా ముద్రికల వల్ల చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏమేమి ఎగుమతి చేసేవాళ్ళంటే పత్తి, నూలు, ఆహార ధాన్యాలు, పూసలు, గవ్వలు, అలాగే ఏనుగు దంత వస్తువులకు సంబంధించినవి కూడా ఎగుమతి చేసేవాళ్ళు. దిగుమతులు ఏం చేసుకునేవాళ్ళంటే వీళ్ళు అలంకార ప్రియులు కదా! బంగారం, వెండి, రాగి, తగరం, వైడూర్యం అయితే దిగుమతి చేసుకునేవాళ్ళనమాట. అప్పట్లో వాళ్ళ వ్యాపార కేంద్రాలు ఏంటి ప్రముఖ వ్యాపార కేంద్రాలు దిల్మన్, మకన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఆధారాన్ని ఎలా తీసుకున్నారంటే మెసపటోమియా శాసనాల్లో సింధన్ని మెలూహా నుండి దిగుమతి చేసుకున్నారని వాళ్ళు ఒక శాసనంలో క్యూనిఫామ్ లిపిలో రాశారనమాట మెసపటోమియా ప్రజలు. సింధన్ అంటే ఏంటంటే పత్తి అని అర్థం. మెలూహా అంటే భారతదేశం నుండి. అంటే దీన్ని బట్టి ఈ శాసనాన్ని బట్టి కనిపెట్టారు సింధు ప్రజలు వీళ్ళతో వ్యాపార వాణిజ్యం చేశారు అని. అంటే ఇప్పుడు మనకు బిట్ అడగొచ్చు. ఏ శాసనంలో అంటే మెసపటోమియా శాసనాల్లో వీళ్ళు ఎలా రాశారంటే సింధన్ని మెలూహా నుండి దిగుమతి చేసుకున్నారు. లాఫిజ్ లాజులి అనే ఒక ప్రత్యేక స్టోన్‌ని గూడా వీళ్ళు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ నుండి మరీ దిగుమతి చేసుకునేవాళ్ళంట. లాఫిజ్ లాజులి. నెక్స్ట్ వీళ్ళ మత విశ్వాసాలు ఎలా ఉండేయంటే ప్రధాన దైవం ఎవరు? అమ్మ తల్లి, మాతృదేవత కదా! అలాగే రాళ్లతో చేసిన యోనిలు ఎక్కడ బయటపడ్డాయంటే హరప్పాలో. లింగాలు ఎక్కడ బయటపడ్డాయి ఫ్రెండ్స్? మొహెంజోదారో. అలాగే వీళ్ళు ఎద్దు, చెట్లు, పావురాలు, పాముల్ని పూజిస్తారనమాట. అది మనకి ఇప్పటికీ కొనసాగుతుంది. మనం పాముల్ని పూజిస్తాం కదా! అలాగే జంతు బలులు, యజ్ఞయాగాలు, తాయెత్తులు ఇవన్నీ నమ్మేవాళ్ళు. యజ్ఞాలు, యాగాలు కూడా చేస్తారు కదా ఇప్పటికి కూడా. అంటే ఇప్పటికీ సింధు నాగరికత అయితే కొనసాగుతూ ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ జాన్ మార్షల్ ఏమన్నాడు అనంటే పశుపతి మహాదేవుడిని వీళ్ళు పూజించేవాళ్ళు. అది ఎట్లా తెలిసిందంటే చతురస్రాకార ముద్రిక మీద ఒక 3 తలలు కలిగిన ఒక దేవుడి ప్రతిమ ఉందంట. ఆ ప్రతిమకి ఇరువైపులా ఏనుగు, ఖడ్గమృగం, పులి, బర్రె అనేవి 2 వైపులా ఉన్నాయి. 2 జంతువులు. పాదాల దగ్గర 2 జింకలున్నాయన్నమాట. అయితే దాన్ని చూసి ఇప్పటి శివుడే అని చెప్పి జాన్ మార్షల్ అయితే అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ సింధు ప్రజలు ఎలా అంతమయ్యారనేది ఒక్కో శాస్త్రవేత్తలు ఒక్కోలన్నారు. ఫస్ట్ మార్టిమర్ వీలర్ ఏమన్నారు? ఆర్యుల దండయాత్ర వల్ల వీరు అంతరించిపోయారని అన్నారు. అలాగే జీఎఫ్ డేల్స్ ఏమన్నారంటే వీళ్ళకి వరదలొస్తాయి కదా! డేల్స్, వరదలు అలా గుర్తుపెట్టేసుకోండి. ప్రకృతి విపత్తులు రావడం వల్ల తరచూ వరదల వల్ల వీళ్ళు అంతమయ్యారని చెప్తున్నాడు. నెక్స్ట్ రాబర్ట్ ఎల్ రైక్స్ అనే అతను భూకంపాల వల్ల అని చెప్పాడు. అలాగే లాంబ్రిక్ అనే అతను నదులు ప్రవాహ దిశను మార్చుకున్నాయి. అప్పుడైతే వాటర్ లేక వాళ్ళు చనిపోయారు, అంతమైపోయారని చెప్పారు. నెక్స్ట్ డాక్టర్ అగర్వాల్ ఏమన్నారు? నదులు ఎండి నీటి కొరతల వల్ల అంటే సేమ్ నదులు ఎండిపోయాయి, నీటి కొరత వచ్చి వీళ్ళకి కరువు వచ్చేసింది, అందుకని అంతమయ్యారని చెప్పారు. నెక్స్ట్ అంటే ఆయన ఇంకోటి కూడా అభిప్రాయపడ్డారు. సరస్వతి నది ఎండిపోయి తారేడారిగా మారింది అని చెప్పి. ఇది బిట్ అడగొచ్చు. ఏ నది ఎండిపోయి తారేడారిగా మారింది అని? సరస్వతి నది. నెక్స్ట్ ఫెయిర్ సర్వీస్ అనే అతను ఏం చెప్పాడంటే అడవులను నరికేశారు. సో పర్యావరణ సమతుల్యం వచ్చింది. క్రమక్షయం వల్ల వీళ్ళు అంతమైపోయారని చెప్పారనమాట. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమేమి టాపిక్స్ మనం కవర్ చేసాం? రాజకీయ పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, అలాగే వ్యాపార వాణిజ్యాలు ఎలా ఉన్నాయి, మత విశ్వాసాలు ఎలా ఉన్నాయి, అంతం.